సో మనం ఈరోజు వీడియోలో సవరం ఎలా కనిపించకుండా వేసుకుందాం అనేది చూద్దాము. అంటే చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళకి ఈ వీడియో. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ హెయిర్ అంతా రీటాంగిల్ చేసి నేను యాక్చువల్లీ షూట్ పర్పస్కి రెడీ అవుతున్నాను కాబట్టి నేను హెయిర్ స్టైల్ ముందర ఫ్రంట్ పార్టిషన్ తీసుకొని రోల్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ట్రెడిషన్ అండ్ ఫెస్టివల్స్కి కూడా అలా అయితే చాలా సెట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ మీ ఇంట్రెస్ట్, మీ ఓపిక అండ్ టూ సైడ్స్ని అలా చేసుకొని ఫస్ట్ వచ్చేసి నేను హెయిర్ అనేది మొత్తం లైక్ సవరం అనేది మొత్తం ఇట్లా చిక్కులు తీసి పెట్టాను. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 పార్టిషన్స్ తీసుకొని మధ్యలో నుంచి కొంచెం హెయిర్ తీసుకొని 2 డివైడ్ చేయాలి. దాంట్లో చిన్ననే తీసుకోవాలి, సన్న పాయ తీసుకొని దాంట్లో నుంచి 2 డివైడ్ చేసి దాంట్లో నుంచి మధ్యలో నుంచి మనం ఇట్లా సవరం నేను చూపిస్తున్నట్టు మధ్యలో నుంచి తీసుకొని టైట్గా గుంజుకుంటా మనం అల్లుకోవాలన్నమాట చాలా టైట్గా. అది నువ్వు ఎంత టైట్గా వెళ్తే అంత టైట్గా ఉంటుంది. కొంచెం నువ్వు లూజ్ అయినాక సవరం కిందికి జారుతుంది బట్ ఊసిపోదు. సో నేను ఇక్కడ మళ్ళీ కోమ్తో ఇట్లా బ్యాక్ రివర్స్ కోమ్ చేశాను అనమాట. సో టైట్గా కూర్చుంది. అండ్ యాజ్ యూజువల్ మనం నార్మల్గా ఎలా అల్లుకుంటామో అలానే అల్లేసుకోవాలి. ఇఫ్ మీకు ఇన్ కేస్ ఎవరైనా హెల్ప్ ఉంటే మాత్రం ఇంకా నీట్గా వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టైట్గా కూడా కొంచెం టైట్గా అల్లుకోవడానికి వస్తుంది ఇంకెవరైనా హెల్ప్ ఉంటే. సో యాజ్ యూజువల్ మనం నార్మల్ హెయిర్ ఎలా అల్లుకుంటామో అలా నా హెయిర్ లెంత్ ఇంకా సవరం లెంత్ ఒకటే, బట్ నేను కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ కావాలని చెప్పేసి సవరం వేసుకుంటున్నా. సో వై నాట్ వి రికార్డ్ ఇట్ అని చెప్పేసి రికార్డ్ చేసి, ఎందుకంటే అప్కమింగ్ అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, సో హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షూట్ చేశాను. సో ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇలాంటి హెయిర్ స్టైల్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి.